హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఫర్ ఆల్. మనకు వచ్చేసి ఏంటంటే ఒక సమస్యను మనము పరిష్కరించుకోవాలనుకుంటే మనం ఎన్నో విధాలుగా ఆలోచిస్తుంటాం. ఈ విధంగా వేస్తే ఈ పరిష్కారం అనేది తగ్గుతుందా, ఈ సమస్య అనేది పారిపోద్దా అని చెప్పి ఎన్నో విధాలు మనము కొన్ని ఆలోచనకు గురవుతాము. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ ఆలోచన వేసినప్పుడు ఏంటంటే నీ ఆలోచనను నీ ఆలోచనకు నీ ఆలోచనను ఒక ఆయుధంగా మార్చినప్పుడే నీ లోపల ఉన్న సమస్య ఈ మనిషి చేతిలో ఆయుధం ఉందని పారిపోద్ది అనమాట. ఇది గ్రహించాలి. ఎందుకంటే మనిషి ఎడ్యుకేషన్ పరంగానే పర్వాలేదు, మంచి ఎడ్యుకేషన్ కొనసాగించాలి, వృత్తిపరంగా మంచి జాబ్స్ సంపాదించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. అలాగే ఎడ్యుకేషన్ కాకుండా స్పోర్ట్స్లో కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టండి, స్పోర్ట్స్ కోటాలో. ఎందుకంటే ఒక విషయాన్ని చెప్తున్నా, చదువు మనకు ఎప్పుడు ఇక్కడ ఉంటుంది అనమాట. మన ఆలోచన ఎదుటి మనిషి ఏ ప్రశ్న అడుగుతున్నాడు సమాధానం వేయాలి. ఇంట్లోకి వెళ్ళి మనకు మైండ్లోకి వెళ్ళి మనకు రన్ అవుతుంటుంది ఆన్సర్. వాళ్ళు చెప్పినప్పుడు అటుపోయి మళ్ళీ మన ఆన్సర్ ఇట్లా రన్ అవుతుంటుంది అనమాట ఫ్రంట్కి. కాబట్టి ఇప్పుడు ఒక విషయం పట్ల తీసుకుంటుందంటే స్పోర్ట్స్ కూడా మనిషికి మన శరీరంలో ఒక భాగం లాంటిది అనమాట స్పోర్ట్స్ కూడా. ఎందుకంటే ఎంతోమంది ఛాంపియన్లు ఇప్పటికీ ఒక ఉన్నతమైన పదవులు ఆశించి పొందిరు, మంచి అవార్డ్స్ గెలిచారు, దేశానికి రాష్ట్రాలకు మంచి పేరు తెచ్చిపెట్టిన విజేతలందరికీ తలుచుకుంటూ వారిని మెమొరబుల్గా తీసుకుంటూ మీకు ఒకటి చిన్న చెప్తున్నాను అనమాట. స్పోర్ట్స్ పరంగా తీసుకుంటే మనము కూడా జీవితంలో మనం కూడా ముందుకు రాణించవచ్చు అని చెప్పి ఎలాంటి సందేహం ఉండదు ఫ్రెండ్స్. మీలో కూడా స్పోర్ట్స్ అంబిషన్ ఎవరికైనా ఉంటే దాన్ని కొనసాగించండి, డిసప్పాయింట్ అయ్యి ఆగిపోకండి. అలా అని చెప్పి మీకు చిన్న రాజేష్ వరల్డ్ వైడ్ మీడియా నుంచి చిన్న విషయాన్ని వినించాలని అనుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీట్ టుమారో. రాజేష్ వరల్డ్ వైడ్ మీడియా.